రాష్ట్రంలో ఈ మధ్యన తరచుగా ప్రచారంలో ఉంటున్న పాయింట్ గాని చంద్రబాబు ప్రతి వేదిక మీద గాని ప్రస్తావిస్తున్న ఒక ఎజెండా విషయంలో కేంద్రం చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. ఇంతకీ చంద్రబాబు ఏం ప్రకటన చేస్తుంటారు, ఏం ప్రచారం చేస్తా ఉన్నారు? 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవి పూర్తి చేసి 24 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు. If you see for the last 23 months, we are able to attract 23 lakh crores investment. చూశారు కదా, 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 23 లక్షల ఉద్యోగాలు అని చెప్తూ ఉన్నారు కదా. మరి అసలు ఏపీలో పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి, ఇప్పటి వరకు గ్రౌండ్ అయినవన్నీ, గత 2 ఏళ్లుగా పరిస్థితి ఏంటి అని పార్లమెంటులో అడిగితే కేంద్రం చెప్పిన సమాధానం చూస్తే, ఆ అంకెలు చూస్తే కళ్ళు బైర్లు గమ్మే పరిస్థితి. ఇదిగో సాక్షి వాడు ఇలా పెద్ద ఐటెం రాశాడు, 23 లక్షల కోట్లు కాదు, వచ్చింది 6,962 కోట్లే అంటూ ఉన్నాడు. వాడి వెర్షన్ వినిపించాడు. అయితే కేంద్రం ఏం చెప్పింది, ఆ లేఖలో ఏముంది? ఏపీలో ఆలోచన గలవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ అర్థమయ్యే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన పాయింట్ కదా. మరి చెక్ చేద్దామా? పెట్టుబడుల ప్రచారంలో ఏది వాస్తవమో, ఏది ఎగ్జాజరేషనో, అంటే ప్రచారం ఎక్కువ చేసి చూపించుకోవటం, ఏది ఎక్కువ చేసి చూపించుకోవటమో చూద్దామా? కేంద్రం ఏపీ ప్రభుత్వానికి జలక్కిచ్చేలాగా సమాధానం చెప్పింది అని అనడానికి, అనిపించడానికి కారణాలేంటో కేంద్రం చెప్పిన డేటా చూస్తే అర్థమవుతుంది మనకి. చూద్దాం రండి ఓపికగా. నేను ముందే చెప్తా ఉన్నా, సబ్జెక్ట్ అర్థమయ్యే వాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు, పాయింట్ టు పాయింట్ మాట్లాడగలిగిన వాళ్ళు మాత్రమే చూడండి. ఇది రాజకీయ జెండాలు ఎగరేసుకుని పిల్లగాయల మనస్తత్వం ఉన్నవాళ్ళు పక్కకెళ్ళి ఆడుకోండి, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోబోకండి. ఏపీలో పెట్టుబడులు ప్రవాహంలాగా వచ్చేస్తున్నాయి. అసలు దేశంలో వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడుల్లో పావల అంటే 25% మన రాష్ట్రంలోనే వస్తా ఉంది అనే ప్రచారం ఊరు వాడ హోరెత్తించడం చూస్తా ఉన్నాం కదా. 23 నెలలు 23 లక్షల కోట్ల రూపాయలు. And also 23 lakh employment I can generate. ఇలాగా కోకొల్లలు కదా, రోజు నిరంతరం ఇదే మాట్లాడడం కనపడతా ఉంది కదా. మరి నిజాలేంటి అని అడిగితే కేంద్రం కొన్ని వివరాలని పార్లమెంట్ వేదికగా బయటపెట్టి చాలా పర్టికులర్స్ ఉన్నాయి అందులో. ఏపీలో ఏం జరిగింది, 2 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి అనే విషయాన్ని చెప్పారు. అలాగే ఏపీ కోసం కేంద్రం స్థాయిలో అంటే మోడీ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, ఏం చేయాలనుకుంటోంది, ఏమి ఇనిషియేటివ్స్ ప్రత్యేకంగా తీసుకుంది అనే విషయాన్ని ప్రస్తావించారు. అట్ ద సేమ్ టైం దేశవ్యాప్తంగా ఈ 2 ఏళ్లలో ఎలాంటి పెట్టుబడులు వచ్చినాయి, ఎంత మందం వచ్చినాయి అనే విషయాన్ని కూడా చెప్పారు. అంటే 360 డిగ్రీస్లో ఇష్యూని అడ్రస్ చేసినట్టే కదా. మరి అలా 360 డిగ్రీస్లో చూస్తే పెట్టుబడుల మీద చేసుకుంటున్న ప్రచారంలో నిజమెంతో, నిజాయితీ ఎంతో, అసలు లెక్క ఏంటో తెలిసిపోతుంది కదా. ఇదిగో చూడండి, ఈ లేఖ చూస్తా ఉన్నారు కదా. పార్లమెంట్లో కేంద్రం చెప్పిన సమాధానం ఇది. ఇదిగో ఇక్కడ ఉంది చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్, లోక్సభ. చూడండి 21వ తారీఖున సమాధానంగా ఈ లేఖను రిలీజ్ చేశారు. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అడిగిన క్వశ్చన్ కి కేంద్రం చెప్పిన సమాధానం ఇది. ఇదిగో ఇక్కడ అడ్రస్ చేశారు చూడండి. క్వశ్చన్ ఏమడిగారు, ఏ విషయాలు ప్రస్తావించారా అంటే, ఇదిగో ఫస్ట్ మొదట అసలు దేని గురించి మాట్లాడుతున్నాం అనే పాయింట్లు ప్రస్తావించారు చూడండి. ద నెంబర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ట్రాక్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ DPIIT ఆర్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా దట్ హ్యావ్ converted into operational projects during the last 2 years along with the total investments deployed and jobs created. అర్థమైంది కదా, ఏపీలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఇండియాలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, అసలు ప్రపోజల్స్ MOUలు అంటూ ఉంటారే అవి ఎన్ని కుదిరినాయి, వాస్తవ రూపం ఎన్ని దాల్చినాయి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి అనేది చెప్పబోతున్నాం అని ప్రస్తావించారు. ఆ తర్వాత సెక్టర్ వైజ్ డీటెయిల్స్ ఇచ్చారు. నెంబర్ ఆఫ్ మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇందులో చెప్పామంటున్నారు. ఆ తర్వాత ద మెజర్స్ టేకెన్ టు ఎన్ష్యూర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ లింక్డ్ ఎంప్లాయ్మెంట్ అక్రాస్ ఆల్ డిస్ట్రిక్ట్స్, అంటే మొత్తం ఈక్విలిబ్రియం ఉండేలాగా, బ్యాలెన్స్ ఉండేలాగా ఎలాంటి చర్యలు తీసుకున్నాం అనే విషయాలను ఇందులో చెప్తున్నాం అని ప్రస్తావించారు కదా. ఇంతకీ పెట్టుబడులకు సంబంధించి ఏం చెప్పిందో ఫస్ట్ పారాగ్రాఫ్ లోనే మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా, క్లారిటీ వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా ఉంది చూడండి. డ్యూరింగ్ ద లాస్ట్ 2 years a total of 10 investment proposals tracked by DPIIT and Investment India have been grounded in Andhra Pradesh. Of these, 2 projects have completed the construction of their manufacturing facilities, while
8 projects are presently under construction. The projects are being implemented with the estimated investment of 6,962 crore and are expected to generate employment approx 22,167 jobs. These cases were successfully facilitated by Department of Promotion of Industry and Internal Trade and Invest India with support from the relevant central government ministries and government of Andhra Pradesh. చెప్పారు చూసారా, ఇప్పటి వరకు 10 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చినాయిట, అవన్నీ వివిధ దశల్లో ఉన్నాయిట. అందులో 2 మాత్రం వర్క్ స్టార్ట్ చేసినట్ట గ్రౌండ్ లెవెల్లో. ఆ రెండిటి కాస్ట్ 6,900 కోట్ల రూపాయలకు పైగాట. ఇవన్నీ పూర్తయితే గనక 20,000కు పైగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఇదంతా కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో వివిధ శాఖల అనుమతులతో జరుగుతూ ఉంది, ఇన్ కోఆర్డినేషన్ విత్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ అని చెప్పారు కదా. అంటే ఇప్పటి వరకు వచ్చిన పెట్టుబడులు 6,900 కోట్లు అనమాట ఈ 2 ఏళ్లలో. పైగా ఈ 10 ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వివిధ దశల్లో ఉన్నాయన్నారు కదా, వాటన్నిటి వల్ల వచ్చే ఉద్యోగాలు 20,000కు పైగానట. అంటే 6,000 కోట్ల పెట్టుబడులు, 20,000కు పైగా ఉద్యోగాలు. ఇప్పటి వరకు ఉన్న ట్రాక్ రికార్డ్ ఇది. మన దగ్గర మాత్రం అసలు 23 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్తాము. దేశవ్యాప్తంగా వస్తున్న వాటిలో 25% ఏపీలోనే వస్తున్నాయి అని అంటూ ఉన్నాం కదా. అసలు దేశవ్యాప్తంగా ఎన్ని వచ్చాయి కూడా చూద్దాం. దానికంటే ముందు కీలకమైన కొన్ని అంశాలని, కేంద్రం వైపు నుంచి వస్తున్న సహాయ సహకారాలని ప్రస్తావించింది ఇందులో సెంట్రల్ గవర్నమెంట్. ఆ విషయాలను చూద్దాం. ద బల్క్ డ్రగ్ పార్క్ స్కీమ్ ఈస్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ విత్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఫెసిలిటేటింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ 3 బల్క్ డ్రగ్ పార్క్స్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. చూసారుగా, 3 బల్క్ డ్రగ్ పార్కులు ఆంధ్రప్రదేశ్ తో పాటు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని కేంద్రం చెప్పింది. ఆ తర్వాత ప్రాజెక్ట్స్ అండర్ మాడిఫైడ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ EMC 2.0 schemes have been approved by Government of India across 10 states including Andhra Pradesh అని చెప్తూ ఉన్నారు కదా. ఎలక్ట్రానిక్ క్లస్టర్స్ 10 రాష్ట్రాల్లో పెట్టాలనుకున్నారు, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది అని చెప్తూ ఉన్నారు. ఆ తర్వాత సోలార్ ఎనర్జీకి సంబంధించిన విషయాలు ఇక్కడ ప్రస్తావించారు. సాగరమాల్లో ప్రయారిటీ ఇస్తున్నాం, విశాఖ పోర్టుకి సహాయం చేస్తున్నాం అనే విషయాలు ఉన్నాయి ఇందులో. డ్రోన్ సిటీ, ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ ఈస్ బీయింగ్ డెవలప్డ్ ఇన్ ఓరవకల్ ఇన్ కర్నూలు డిస్ట్రిక్ట్ అని చెప్తా ఉన్నారు కదా. కేంద్రం డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఇవన్నీ అని చెప్తూ ఉన్నారు. అందులో డ్రోన్ సిటీని కూడా చెప్తా ఉన్నారు. అంటే కేంద్రం ఇంత సహాయం చేసింది, ఏపీకి చేస్తూ ఉంది అని చెప్పడం కనబడతా ఉంది. ఆ తర్వాత ప్రధాన మంత్రి స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయబిలిటీ ట్రాన్స్ఫర్మేషన్ PM సేతు స్కీమ్ కింద ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారు రాష్ట్రానికి అని చెప్పారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్స్ అన్ని చూస్తే ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ అనుకోవటం కన్నా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం ఎలాంటి ప్రయారిటీ ఇస్తూ ఉంది, ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా కానీ రాష్ట్రాన్ని దృష్టిలో పెట్టుకుంటా ఉంది అనే పాయింట్ అర్థమవుతుంది. నేరుగా ఇప్పటికిప్పుడు అదంతా ఇన్వెస్ట్మెంట్గా టర్న్ అవటమో లేదంటే ఉద్యోగాలు క్రియేట్ చేయడమో జరగకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో మాత్రం అడ్వాంటేజ్ ఉంటుంది. మేము ఇంత వెయిటేజ్ ఇస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి, వీఆర్ కన్సర్న్డ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పడానికి కేంద్రం ట్రై చేసింది అని ఈ పారాగ్రాఫ్స్ అండ్ ఈ పాయింట్స్, ఈ సబ్జెక్ట్ చూస్తే అర్థమవుతుంది కదా. ఆ తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఏమేం చేస్తున్నారు, సమర్థ్ అనే స్కీమ్ కింద ఎక్కడెక్కడ ఏ సహాయ సహకారాలు ఉన్నాయి అనే విషయాలను కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఇదిగో నేను ఇక్కడ పారాగ్రాఫ్ల వారీగా చూపిస్తున్నా కదా, ఆసక్తి ఉన్న వాళ్ళు ఫ్రీజ్ చేస్తే స్క్రీన్ ని చదవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 2 ఏళ్లలో జాతీయ స్థాయిలో ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఏం జరిగింది అనే విషయాన్ని కూడా ఇక్కడ కేంద్రం చెప్పింది. ఎందుకంటే జాతీయ స్థాయిలో వస్తున్న ప్రతి రూపాయి పెట్టుబడుల పావలా మన రాష్ట్రంలోనే అంటున్నారు కదా మన దగ్గర ప్రచారంలో. కేంద్ర స్థాయిలో ఎన్ని వచ్చినాయో చూద్దామా. ఫర్దర్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ PLI schemes have been launched across 14 key sectors with an objective to enhance manufacturing competitiveness, attract investment, promote scale and strengthen integration with global value chains. అంటే మన దగ్గర అవకాశాలు ఉన్నాయి, అడ్వాంటేజ్ ఉన్నాయి అని ప్రపంచానికి చూపిస్తూ గ్లోబల్ ప్రొడక్షన్ చైన్తో దేశాన్ని లింక్ చేసేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నాం 14 కీ సెక్టర్స్ కోఆపరేషన్తో అని చెప్పారు కదా. ఆ తర్వాత కీలకమైన విషయాలు ఉన్నాయి చూడండి. యాజ్ ఆఫ్ 31st March 2026 these schemes have resulted in actual investments of over 2.40 lakh crore, production sales exceeding rupees 22.66 lakh crore and employment generation of over 14.15 lakh persons direct and indirect in the country అని చెప్తున్నారు కదా. పోయిన మార్చి నెలాఖరు నాటికి దేశంలో వచ్చిన పెట్టుబడులు ఎన్నయ్యా అంటే 2.4 lakh crores. దేశవ్యాప్తంగా వచ్చినవే 2.4 లక్షల కోట్లు. మనం మాత్రం ఆంధ్రప్రదేశ్కి ఎన్ని తీసుకొచ్చామని చెప్తున్నాం. It is going to create 23 lakh crore jobs. 23 lakh crore? చూశారు కదా, 23 లక్షల కోట్లు తీసుకొచ్చామని చెప్తున్నాం.
కేంద్రమే తమ ఇనిషియేటివ్స్ వల్ల దేశవ్యాప్తంగా 2.4 lakh crores వచ్చినాయి అని చెప్తా ఉంది. ఆ తర్వాత ప్రత్యక్షంగా పరోక్షంగా 14 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ పెట్టుబడులతో అని చెప్తా ఉంది. అది కూడా దేశవ్యాప్తంగా నేను ఎలా చెప్తున్నా, ఇదిగో ఇక్కడ ఇన్ ద కంట్రీ అని చెప్పారు కదా, ఈ వివరాలన్నీ దేశానికి సంబంధించినవి అని. దీస్ అవుట్కమ్స్ ఇండికేట్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ద స్కీమ్స్ టువర్డ్స్ ఎక్స్పాండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ, ఇంక్రీజింగ్ ప్రొడక్షన్, స్ట్రెంథనింగ్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్స్ అండ్ ఇంప్రూవింగ్ ద కాంపిటేటివ్నెస్ ఆఫ్ ద పార్టిసిపేటింగ్ సెక్టర్స్. ఈ చర్యలన్నీ అవకాశాలని, ప్రొడక్టివిటీని, పారిశ్రామికీకరణని పెంచుతాయి. అన్ని రంగాలు కోఆర్డినేషన్తో పనిచేస్తున్నాయి అని చెప్తా ఉంది. అంటే దేశవ్యాప్తంగానే 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, 14 లక్షలకు పైగా. అవి కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వస్తాయి అని కేంద్రం చెప్తా ఉంది. మన దగ్గర మాత్రం 23 lakh crore jobs. 23 lakh crore? చూసారు కదా, 23 లక్షల కోట్లు అన్నారు. సరే, 23 లక్షలు అనేది ఆయన ఉద్దేశం అని అర్థం చేసుకుందాము. అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, 23 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు. ఒక రకంగా రాష్ట్రమేమో 23 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని చెప్తా ఉంటే, ఆ పర్టికులర్ టెన్యూర్లో దేశవ్యాప్తంగానే 2.4 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అని కేంద్రం చెప్పింది. మరి ఈ డేటా చూస్తే, ఈ సమాధానం చూస్తే వాస్తవాలు బయటకు వచ్చినాయని అనుకోవచ్చా? ఇండియాలో కోఆపరేటివ్ ఫెడరల్ సిస్టమ్ అంటారు కదా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో, సహకారంతో, పరస్పరం కోఆర్డినేషన్తో హ్యాండ్ ఇన్ హ్యాండ్ పనిచేస్తాయి కదా. ఇప్పుడు ఏ రంగంలో అయినా, ఇప్పుడు సపోజ్ ఎలక్ట్రానిక్స్ రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరైనా ఆసక్తి చూపించారనుకోండి రాష్ట్రంలో, ఆ విషయం కేంద్రానికి కమ్యూనికేషన్ ఉంటుంది. వాళ్ళ వైపు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ అనేవి నడుస్తాయి. ఇది ప్రొసీజర్ కదా. అంటే ఏ రాష్ట్రంలో ఏం జరిగినా కానీ కేంద్రానికి తెలియకుండా ఉండదు. మరి ఈ లెక్కన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ చెప్పిన లెక్క చూస్తే మీకేమర్థమైంది? ఏపీలో వచ్చిన పెట్టుబడులు ఎన్ని, జరుగుతున్న ప్రచారం ఎంత, పైగా కేంద్రం ఇలా డేటాతో సహా చెప్పిన సమాధానం టీడీపీని సపోర్ట్ చేసే మీడియాలో ఎక్కడా ప్రముఖంగా కనపడలా. ఇది కీలకమైన విషయమే కదా. మరి ఎందుకని రాయలేదో, హైలైట్ చేయలేదో మీకేమన్నా తెలుసా? తెలిస్తే గనక కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా పార్లమెంటరీ లాంగ్వేజ్లో మాత్రమే చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.